ఊరిలో రంగయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతడు అడవికి వెళ్లి కట్టెలు కోసి తీసుకొచ్చి ఊరిలో అమ్మేవాడు. అతని భార్య కనులమ్మ. ఆమెకు ఆశ ఎక్కువ. ఒకరోజు రంగయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట వేటగాడు పెట్టిన ఉచ్చులో ఒక బంగారు జింక చిక్కుకొని కనిపించింది. జాలిపడి రంగయ్య ఆ జింకను ఉచ్చులోంచి విడిపించాడు. అప్పుడు ఆ జింక, "నువ్వు నా ప్రాణాలను కాపాడావు. నీకు కావాల్సింది ఏదైనా కోరుకో, నేను ఇస్తాను" అంది. రంగయ్య నా భార్యను అడిగి వచ్చి చెబుతాను అన్నాడు. ఇంటికి వెళ్ళి జరిగిందంతా భార్యకు చెప్పాడు. వెంటనే ఆమె, "మనకు ఒక ఇల్లు కావాలని అడుగు" అని చెప్పింది. రంగయ్య అడవికి వెళ్ళి జింకను ఇల్లు ఇవ్వమని కోరాడు. జింక వెంటనే ఒక ఇల్లు ఇచ్చింది. కొంతకాలం తర్వాత కనులమ్మకు మేడలో ఉండాలని కోరిక కలిగింది. రంగయ్య మళ్ళీ అడవికి వెళ్ళి అడగగానే జింక మేడను కూడా ఇచ్చింది. రంగయ్య అడగగానే జింక ఆ కోరికను కూడా తీర్చింది. కొన్ని రోజులకు కనులమ్మకు మరో విచిత్రమైన కోరిక కలిగింది. ఆమె, "సూర్యుడు, చంద్రుడు మన ఇంట్లో ఉండాలి" అని చెప్పింది. రంగయ్య వెంటనే అడవికి వెళ్ళి జింకకు ఆ కోరిక చెప్పాడు. ఆ కోరిక విన్న జింకకు చాలా కోపం వచ్చింది. "సూర్యచంద్రులను ఇంట్లో పెట్టుకోవాలని కోరుతావా? ఇది మూర్ఖమైన కోరిక. మీరు మళ్ళీ చెట్టు కిందనే ఉండాలి" అని చెప్పి ఇంతకు ముందు ఇచ్చిన వరాలన్నింటినీ తీసేసుకొని మాయమైపోయింది. రంగయ్య ఇంటికి వచ్చేసరికి కనులమ్మ ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ కనిపించింది. దురాశ దుఃఖానికి కారణం. ఉన్నదానితో సంతోషంగా ఉండాలి. లేని దానికోసం అతిగా ఆశపడకూడదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.